హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి కైలాస గౌరీ నోము గురించి చెప్తున్నానండి. ఈ గుడి వచ్చి గుడివాడలోని శ్రీ కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. మా కాలనీలోని మాకు తెలిసిన ఆంటీ గారు, ఆవిడ పేరు లలిత గారు, ఆవిడ చేసుకున్నారండి ఈ నోము. ఈ కైలాస గౌరీ నోముకు ఒక స్టోరీ ఉందంట అండి. నేను షార్ట్కట్లో చెప్తానండి. ఒక రాజుకు ఒక కుమార్తె ఉండేది అంట. ఆమెకు పెళ్లి చేశారంట. కానీ ఆమె యొక్క భర్త ఆమెతో కాకుండా వేరే స్త్రీలతో ఉండేవాడంట. ఆమెను పట్టించుకోకుండా ఉండేవాడంట. ఆ రాజు కుమార్తె బాధతో పార్వతీదేవిని ప్రతిరోజు పూజించేది అంట. అతనితో తనని కలపమని ప్రార్థించేది అంట. కొంతకాలం తర్వాత పార్వతీదేవి ఒకరోజు రాత్రి కలలో కనిపించి కైలాస గౌరీ నోము నోచినచో భర్త ఎడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తర్వాత ఆ కళ గురించి తన తండ్రితో చెప్పి నోము నోచుకొనెను. అప్పటి నుంచి వారిద్దరు పార్వతీ పరమేశ్వరుల వలె జంట ఎడవక సుఖంగా జీవించి ఉండేరి. ఉద్యాపనం. ఈ నోము చేసిన రోజున పార్వతీ దేవాలయమునందు 5 కుంచముల కుంకుమ, 5 కుంచముల పసుపు పండు ముత్తైదువులకు పంచిపెట్టవలెను. ఈ నోము వలన వాయినం తీసుకున్నా లేదా చూసిన సకల సౌభాగ్యములు కలుగునంట. మీకు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులుండెను. చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ. లలిత ఆంటీ గారి వల్ల ఈ కైలాస గౌరీ నోము వాయినం తీసుకునే భాగ్యం మాకు దొరికిందండి.